10 అధ్యాయాలు కూడా మనము ఒకేసారి చదవాలి. చదివితే దానిలో ఉన్నటువంటి ఆత్మీయ సత్యం ఏమిటో మనకి అర్థమవుతుంది. అయితే మరి ఎస్తేరు గ్రంథము 10 అధ్యాయాలకు 10 వాక్యాలు మనం చెప్పుకోవచ్చు. దాని గురించి మొట్టమొదటి అధ్యాయం గురించి మనం చెప్పాలి అంటే మరి రాజు మాటను నిరాకరించుట. ఈ మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి సత్యం ఏమిటంటే రాజు మాట నిరాకరించుట. ఈ అధ్యాయంలో మరి మొత్తము ఎస్తేరు గ్రంథంలో కొన్ని కల్పితమైనటువంటి పాత్రలు మనము వీటి గురించి మనము వినవచ్చు. ఇవి ఎలాగంటే సాదృశ్యంగా చెప్పబడేటువంటి పాత్రలు ఏమిటో తెలుసా? అహస్వరోసు అనేటువంటి రాజు యేసు క్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నాడు. రెండవది వస్తి అనేటువంటి రాణి ఆదిమ సంఘానికి సాదృశ్యముగా ఉన్నది. మూడవది ఎస్తేరు నూతన నిబంధన సంఘము లేకపోతే కొత్త నిబంధన సంఘముకు సాదృశ్యముగా ఉన్నది. నాలుగవది చూసినట్లయితే మొర్దెకై అనేటువంటి వ్యక్తి సేవకుడికి సాదృశ్యంగా ఉన్నాడు. ఐదవది చూసినట్లయితే హేగే అనేటువంటి వ్యక్తి పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యముగా ఉన్నాడు. ఆరో వ్యక్తి హామాను సాతానుకు సాదృశ్యముగా ఉన్నాడు. ఈ ఆరు పాత్రలు ఈ యొక్క ఎస్తేరు గ్రంథంలో మనకి ప్రాముఖ్యమైనటువంటివి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఎస్తేరు గ్రంథము 10 అధ్యాయాల్లో మరి 10 మాటలు ఒక్కొక్క అధ్యాయానికి నేను ఒక్కొక్క మాటను మీకు చూపించి తర్వాత వాక్య భాగంలోనికి వెళ్తాను. మొదటి అధ్యాయంలో రాజు మాటను నిరాకరించుట, ఇది గుర్తుపెట్టుకోండి. రెండవ అధ్యాయంలో కొత్త రాణి సిద్ధపరుచుట. మూడవ అధ్యాయంలోకి వచ్చినప్పుడు యూదులపైకి కీడు వచ్చుట. నాలుగవ అధ్యాయము మరి యూదులందరూ ఉపవాసం ఉండుట. ఐదవ అధ్యాయంలో రాజు సన్నిధిని ఎస్తేరు అంగీకరించబడుట. ఆరవ అధ్యాయము విందుకు పిలుచుట. రాజును హామానును విందుకు పిలిచి ఉన్నది. ఏడవ అధ్యాయము చూసినట్లయితే ఎవడు తవ్విన గుంటలో వాడే పడుట, అంటే హామాను గుంట తవ్వాడు, ఆ గుంటలో పడిపోయాడు. 8వ అధ్యాయంలో చూస్తే హామాను ఇచ్చిన ఆజ్ఞ రద్దు చేయబడుట. 9వ అధ్యాయంలో చూస్తే కొత్త ఆజ్ఞ పుట్టించుట. 10వ ఆజ్ఞలో పూరీము పండగ జరుపుకొనుట. ఈ 10 అధ్యాయంలో క్లుప్త వివరణ అది. దాని గురించి మరి ఒక్కొక్క అధ్యాయం మీరు చదువుకున్నట్లయితే మీకు అర్థమవుతున్నది. నేను 2 విషయాలు ఈ రాత్రికాల సమయంలో మీకు చెప్పాలని తలంచుకున్నాను. హల్లెలూయా, దగ్గరగా చెప్తాం హల్లెలూయా. అయితే ఇప్పుడు మనము చదివినటువంటి 11, 12 వచనాలు మరి ఒకసారి చదువుదాం. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 11, 12 వచనాల్లో రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారము చేయు మొహమాను బిజ్దా హర్బోనా బిద్దా అబగ్దా జేతారు కర్కసు అను 7 నపుంసకులను ఆజ్ఞాపించెను. ఆమె సౌందర్యవతి రాణి అయిన వస్తి నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపగించెను. అతని కోపము రగులుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ స్టోరీ అంతా కూడా మనకి తెలుసు. అహస్వరోసు రాజు ఆయన 127 సంస్థానములకు ఆయన అధిపతి. ఆయన 127 సంస్థానములను పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఎక్కడ నుండి పరిపాలన చేస్తూ ఉన్నాడంటే షూషాను కోటలో నుండి పరిపాలన చేస్తూ ఉన్నాడు. పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు తన 3వ సంవత్సర పరిపాలన కాలంలో ఏం జరిగింది అంటే ఆయన తన యొక్క రాజ్యము, తన యొక్క మరి రాజ్యం యొక్క ఐశ్వర్యము, ఆ రాజ్యము విస్తరించబడుట, ఇదంతా కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే తన యొక్క మరి రాజ్యములో ఉన్నటువంటి అధిపతులు మరి గొప్పవారు అందరినీ కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన పిలిపించి మరి 180 దినములు వారికి రాజ్యం యొక్క మహిమ, ఘనత, ప్రభావములు వారికి కనబరుస్తూ 180 దినములు చెప్పాడు. చెప్పిన తర్వాత జరిగినటువంటి సంఘటన ఏమిటంటే ఇప్పుడు షూషాను కోటలో విందును ఏర్పాటు చేశాడు. ఈ విందులో మరి రాజుగారు పురుషులకు విందును ఏర్పాటు చేశాడు, రాణిగారు స్త్రీలకి విందును ఏర్పాటు చేశారు. ఈ 2 విందులు 7 దినములు విందు జరుగుతూ ఉన్నది. ఈ 7 దినముల విందులో మరి 7వ దినము రాజుగారికి ఒక ఆలోచన వచ్చింది.
ఏమిటి ఈ యొక్క ఆలోచన అంటే, తన భార్య అయినటువంటి వస్తీ సౌందర్యవతి, ఈమె యొక్క సౌందర్యమును మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చూపించాలి అని రాజుగారు ఒక ఆలోచన చేసి తన దగ్గర పనిచేసేటువంటి 7 నపుంసకులకు ఆజ్ఞాపించి, ఇదిగో మీరు వెళ్ళి రాణిగారిని తీసుకొని రండి అని చెప్పినప్పుడు ఈ రాణిగారి దగ్గరికి వెళ్ళి మీరు ఏం చెప్పారంటే, అమ్మా రాజుగారు మిమ్మల్ని తీసుకొని రమ్మని చెప్పాడు, ఇదిగో ప్రజలందరికీ మిమ్మల్ని చూపించాలని చెప్పేసి ఆయన తీసుకొని రమ్మని చెప్పాడు అనే విషయాన్ని రాణికి చెప్పినప్పుడు రాణి రాజు మాట ఒప్పకపోగా, లేకపోతే ఒప్పుకొనలేదు అని అంటే, మరి ఒప్పుకోకపోతే ఏం జరిగింది ఇక్కడ అంటే ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఏమవుతూ ఉన్నదంటే, ఇప్పుడు రాజుకు ఉన్నటువంటి ఆ యొక్క మరి ఆయన అధికారము, ఆ అధికారం ఏమైపోతుందంటే ఒక్కసారిగా కుప్ప కూలిపోయినట్టుగా అవుతుంది. ఎందుకంటే రాజుగారి మాటనే రాణి వినలేదు, రాజు మాటనే రాణి నిరాకరించి ఉన్నది, రాజునే తృణీకరించి ఉన్నది అని చెప్పి ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉంటారు. అప్పుడు ఆయనకి ఏమనిపిస్తూ ఉన్నదంటే, నా మాట నా భార్య వినకపోవటం వల్ల ఇంక నేను రాజుగా ఉన్నా కానీ దానివల్ల నాకు ఎటువంటి ఉపయోగం లేదన్నట్లుగా తన హృదయంలో కుంగిపోతూ ఉన్నాడు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ విషయాన్ని ఆయనకి తెలియజేసినప్పుడు రాజుగారు ఎంతగానో కురింగిపోతూ ఉన్నప్పుడు తన దగ్గర ఉన్నటువంటి 7 ప్రధానులు ఉన్నారు. 7 ప్రధానుల్లో మరి వారు అందులో ఒక వ్యక్తి ఒక మాటను చెబుతూ ఉన్నాడు, రాజుగారితో అంటూ ఉన్నాడు, మీరు సలహా ఇవ్వండి అంటే ఆయన ఏమంటూ ఉన్నాడంటే, అయ్యా ఇప్పుడు ఈ రాణి నీ మాట వినలేదు కదా, నీ మాట వినకపోవటం వల్ల ఏమవుతుంది తెలుసా, ఈ రాజ్యంలో ఉన్న అధిపతుల యొక్క భార్యలు కానీ ప్రజలందరూ యొక్క పురుషుల యొక్క భార్యలు కానీ వారి భర్తలు మాట వినకపోతే ఏమవుతుంది తెలుసా, దేశంలో అల్లకల్లోలము జరుగుతుంది, దేశంలో శాంతి సమాధానాలు ఉండవు, ఒకరికొకరు విరోధంగా ఉంటారు, తద్వారా నీ దేశం అంతా పతనమయ్యే ప్రమాదం ఉంటుందని చెప్పి ఒక వ్యక్తి చెప్తాడు. చెప్పిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఏం చేయాలో చెప్పనంటే ఇక ఏమని పక్కన పెట్టాలి. అయితే దీనిలో ఒక ఆత్మీయ సత్యాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను, జాగ్రత్తగా గమనించండి. ఇది ఎవరికి సాదృశ్యంగా ఉన్నదంటే ఆదిమ సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. పాత నిబంధన లేకపోతే యూదులకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ వస్తీ యొక్క జీవితము ఆదిమ సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. ఆదిమ సంఘము ఇశ్రాయేలీయుల ప్రజలు ఏం చేశారంటే, దేవుడు ఎంతగానో వారిని ప్రేమిస్తే, ఎంతగానో వారి జీవితంలో ఎన్నో గొప్ప కార్యములు చేస్తే వారు దేవుని మాటను నిరాకరించారు, వారు దేవుని మాటను తృణీకరించారు, దేవునికి అయిష్టముగా నడుచుకొని వారు దేవుని మాటిమాటికి విసిగించారు. తద్వారా ఏమైపోయిందంటే వారి జీవితం అంతా కూడా పతనమైపోయినట్టుగా మనము నిర్గమకాండము నుండి కూడా మనము చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు సంఘము ఎలాగే ఉండాలి అనేటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేయబోతున్నారు. సంఘము ఎలాగా ఉండాలంటే, సంఘము దేవుడు ఏదైతే కోరుకుంటూ ఉన్నాడో, దేవుడు ఏమైతే చెబుతూ ఉన్నాడో ఆ ప్రకారముగా సంఘము కట్టబడితే ఒక దినము ఆ సంఘము దేవుని ఎదుట నిలబడుతూ ఉన్నది, లేకపోతే సంఘము దేవుని ఎదుట నిలబడదు. గుర్తుపెట్టుకోవాలి. సంఘం అనగా మనకి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26, 27 వచనాల్లో 3 విషయాలు సంఘముల గురించి దేవుడు మాట్లాడతాడు. ఏమనంటే, 1 పరిశుద్ధమైనది గాను, 2 నిర్దోషమైనది గాను, 3 మహిమ కలిగినటువంటి సంఘము గాను ఈ సంఘము ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అందుకే తాను అప్పగించుకొని ఆయన శిలువపైన తన యొక్క రక్తమును కాచి తన ప్రాణమును పెట్టి సంఘములో అది కలంకమైనను ముడతైనను మరి ఎట్టిది లేక వాక్యము చేత ఉదక స్నానము చేత దాన్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి తన ఎదుట నిలబెట్టుకోవడానికి కొరకు తన ప్రాణమును అర్పించాడు క్రీస్తు. కాబట్టి చదువు 22 పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ కలిగిన సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకు దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. దేవుడు ఎందుకు అప్పగించుకున్నాడంటే, వాక్యము చేత సంఘము పరిశుద్ధపరచబడాలి, వాక్యము చేత సంఘము పవిత్రపరచబడాలి. అది పవిత్రమైనది గాను నిర్దోషమైనది గాను
మహిమ కలిగిన సంఘముగా సంఘము ఉండాలి, పవిత్రమైనటువంటి సంఘము. యేసుక్రీస్తు చెప్పాడు, మరి పేతురు పత్రికలో ఉంటది, ఏమని ఉంటదంటే నేను పరిశుద్ధుడనై ఉండలాగున మీరు కూడా సమస్త ప్రవర్తనలను పరిశుద్ధులుగా ఉండాలని కోరుకున్న దేవుడు. 14-16 వచనాలు ఒకసారి చదవండి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 14-16 వచనాలు. మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది, కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను మీరు అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండుడి. హల్లెలూయా. ఎలాగా పవిత్రపరచబడుతుంది సంఘము, ఎలాగా పరిశుద్ధంగా ఉంటుందంటే పూర్వపు అజ్ఞాన దశ. పూర్వము ఏమున్నది? అజ్ఞాన దశ. తెలిసి తెలియనటువంటి స్థితిలో మరి ఉన్నప్పుడు ఆ స్థితి నుండి సంఘము విడిపించబడాలి. ఆ స్థితి నుండి విడిపించబడినటువంటి సంఘం ఎలాగ ఉండాలంటే వాక్యము చేత, ఉదక స్నానము చేత పవిత్రపరచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆదిమ సంఘం ఏమైపోయిందంటే అనేక మార్లు దేవుడు హెచ్చరించాడు, అనేక మార్లు దేవుడు మాట్లాడాడు, అనేక మార్లు వారు గొప్ప కార్యములు చేసినప్పటికీ కూడా వారు ఎలాంటి స్వభావమును కలిగి ఉన్నారంటే వెనుతిరిగేటువంటి స్వభావము గల కారణం ఏమిటంటే వారు దేవుని మాటకు అవిధేయులైపోయారు. దేవుని మాటను చెవిని పెట్టలేనటువంటి వారుగా ఉన్నారు. దేవునికి మరి వారు విధేయత చూపించలేనటువంటి ఆ యొక్క జీవితము వారిలో ఉంటూ ఉన్నది. చదవండి ఒక మాట, అపోస్తల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 38వ వచనము 39వ వచనము చదువుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథము. ఒక దినము స్టెఫను మాట్లాడుతూ ఉన్నాడు. పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోను మన పితరులతోను అరణ్యంలోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యమును తీసుకుని వాడెతడే. ఇతనికి మన పితరులు లోబడనొల్లక ఇతనిని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తులకు పోగొరిన వారై మాకు ముందు హల్లెలూయా. ఎవరి గురించి మాట చెప్తూ ఉన్నాడు స్టెఫను గారు అని అంటే మరి ఇశ్రాయేలీయుల గురించి చెప్తూ ఉన్నాడు. వీరు ఎలాగ ఉన్నారంటే మోషే నడిపిస్తూ ఉన్నాడు. మోషే నాయకత్వంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యములు చూసినటువంటి వీరు ఏం చేస్తూ ఉన్నారంటే మోషే మాటను వారు నిరాకరించారు. వారు తృణీకరించి వీరు ఏమంటూ ఉన్నారు? ఐగుప్తుకు పోగొరినటువంటి వారే. ఎందుకు ఐగుప్తులో ఏమున్నది? పూర్వపు అజ్ఞాన దశలో వారికి ఉండిన ఆశలు విడిచిపెట్టలేదు. వారికి ఉండినటువంటి ఆ పాత జీవితమును విడిచిపెట్టలేదు. ఏమంటూ ఉన్నారు? మాకు అక్కడ ఏం దొరికింది? మాంసము. మాకు అక్కడ కూరగాయలు దొరికాయి, మాకు మంచి భోజనము దొరికింది. వారి ఆశ అంతా ఏమిటంటే తిండి మీదనే వారి ఆశ. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, వారి కడిపేవారు వారి దేవుడు, వారు కడిపేవారి దేవుడు అట. కాబట్టి ఈ తిండి కొరకు ఏం చేస్తూ ఉన్నారంటే ఐగుప్తుకు పోవాలి. మళ్ళా వీరికి ఆశలు చచ్చిపోలేదు. పూర్వపు అజ్ఞాన దశలో వీరికి ఉండిన ఆశలు చచ్చిపోలేదు. కాబట్టి ఈ సంఘం ఏమైపోయిందంటే ఈ సంఘము పతనం అయిపోయింది. ఈ సంఘం ఏమైపోయిందంటే కణాను చేర్చబడలేదు. ఈ సంఘం ఏమైపోయిందంటే దేవునికి మహిమకరముగా ఈ సంఘము నడవలేదు. గల కారణం ఏమిటంటే తాను పిలిచినటువంటి దేవునికి విధేయత చూపించలేదు. తాను పిలిచినటువంటి దేవుని మాటను నిరాకరించారు, తృణీకరించారు. దేవుడు అనుకున్నాడు ప్రపంచం మొత్తానికి నా సంఘాన్ని చూపించాలి. నా సంఘము ఎలాంటి సంఘం అంటే నా సంఘము పరిశుద్ధమైనది, నా సంఘము నిర్దోషమైనది, నా సంఘము మహిమ కలిగినటువంటి సంఘమని ప్రపంచానికి చూపించాలని దేవుడు తలంపు కలిగి ఉంటే ఈ సంఘం ఏమైపోయిందంటే ఈ సంఘము అపవిత్రమైనటువంటిదిగా అయిపోయింది. గల కారణం ఏమిటంటే అజ్ఞాన దశలో వారికి ఉండిన ఆశను వదిలిపెట్టలేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వస్తీ ఎవరికి సాదృశ్యంగా ఉన్నదో తెలుసా? ఆదిమ సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. ఇప్పుడు రాజు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే రాజుకు వారు చెప్పిన మాట ఒక మాట చదవండి. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. అతని సన్నిధిని ఉండిన రాజు ముఖమును చూచుచు రాజ్యమందు ప్రథమ పీఠముల మీద కూర్చుండు పారసీకుల యొక్కయు మాదీల యొక్కయు 7 ప్రధానులు ఎవరనగా కర్షేన,
షేతారు, అద్మాతు, తార్షీషు, మెరేసు, మర్సేనా, మెమోకాను అనువారు. మెమోకాను రాజు ఎదుటను ప్రధానుల ఎదుటను ఇలాగు ప్రత్యుత్తరమిచ్చును. రాణి అయిన వస్తి రాజు ఎడల మాత్రము కాదు రాజైన అహర్వేషు యొక్క సకల సంస్థానంలో నుండి అధిపతులందరి ఎడలను జనులందరి ఎడలను నేరస్తులాయను. ఇప్పుడు అందరి ఎడల ఏమైపోయింది? నేరస్తురాలైపోయింది. అందరి ఎడల నేరస్తురాలు. ఒక రాజు ఎదుటనే కాదు, ఎందుకో తెలుసా? తన భర్త మాటను నిరాకరించి ఉన్నది, భర్త మాటను తృణీకరించి ఉన్నది. ఇప్పుడు అందుకే ఎఫెసీ 5:22 ఏమని చెప్పాడు దేవుడు అని అంటే, ఇప్పుడు వివాహానికి చదివించేటువంటి మాటలు ఇక్కడ మనకు కనపడుతూ ఉంటాయి. ఏమిటంటే, భార్య భర్తకు లోబడి ఉండాలి, భర్త భార్యను ప్రేమించాలి. ఈ భర్త తన భార్యను ప్రేమిస్తూ ఉన్నాడు, కానీ భార్య ఏం చేస్తూ ఉన్నది? లోబడట్లేదు. లోబడకపోతే ఏమైపోయిందంటే ఇప్పుడు ఆమె తృణీకరించబడి ఉన్నది. హల్లెలూయా. తన యొక్క సింహాసనము పోయింది, తన అధికారము పోయింది, రాజు పక్కబడి కూర్చొనేటువంటి అవకాశము పోయింది. చివరికి ఒంటరిదైపోయి ఎక్కడో మూల పడవేయబడినటువంటి స్థితి ఈ రాణికి వచ్చింది. గల కారణం ఏమిటో తెలుసా? తన అందాన్ని చూసుకున్నది, తను అందము పైన ఆధారపడి ఉన్నది. నేను సౌందర్యవతిని అని చెప్పేసి అనుకున్నది. అందుకే సామెతల గ్రంథము 31వ అధ్యాయం 30వ వచనంలో ఒక మాట ఉంటుంది, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడును. హల్లెలూయా. కాబట్టి ఏ అందము ఏ సౌందర్యము కావాలి మరి అంటే, ఇప్పుడు నూతన నిబంధన సంఘానికి సాదృశ్యమైనటువంటి ఎస్తేరును గురించి మనం చదివితే ఇప్పుడు ఏ సౌందర్యం మనకు కావాలో అక్కడ కనబడుతూ ఉన్నది. ఒకసారి 2వ అధ్యాయము చదువుదాం. 14వ వచనము. సాయంత్రమందు ఆమె లోపలికి వెళ్ళి మరుదినము ఉపపత్నులను కాయు రాజు యొక్క షండుడైన యశస్కజు అను అతని వంశంలోనున్న 2వ అంతఃపురమునకు తిరిగి వచ్చెను. ఆమె యందు రాజు సంతోషించి ఆమెను పేరు పెట్టి పిలిచితేనే గాని ఆమె రాజు వద్దకు మరలా వెళ్ళకుండెను. దాని తర్వాత 9వ వచనము నుండి కూడా మరికొన్ని మాటలు చదువుకుందాం. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె చెలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్టమైన హల్లెలూయా. ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే, ఈ మొహమాను అనేటువంటి వ్యక్తి ఏం చెప్పాడంటే, అయ్యా ఇదిగో ఇప్పుడు ఏమో నీకు భారీగా ఉండటానికి ఏమో తగదు, ఎందుకనంటే నీకు అవమానము తెచ్చింది, నీకు నిందన తెచ్చింది, నీ మాటను నిరాకరించింది, కాబట్టి నీకు సమాజంలో విలువ లేకుండా, మరి ప్రజల మధ్యలో విలువ లేకుండా చేసింది, కాబట్టి ఈమె నీకు రాణిగా ఉండటానికి వీలు లేదు అని చెప్పి, మరి ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఈమెకు బదులుగా ఈమె కంటే యోగ్యురాలైనటువంటి మరి యొక్క స్త్రీని ఎన్నిక చేయాలంటే ఇప్పుడు ఒక వార్తను మరి చెప్పారు. ఏమిటంటే, ఇప్పుడు ఆ సూషాను కోటలైన కాదు కానీ ఆ దేశంలో ఉన్నటువంటి మరి యవ్వన స్త్రీలు రాజు కొరకు మరి రాణిగా ఏర్పాటు చేయబడ్డ కొరకు వారందరూ కూడా పిలువబడ్డారు. ఇవి దేనికి సాదృశ్యంగా ఉన్నదో తెలుసా? ఈ లోకంలో దేవుడు అందరినీ పిలుస్తూ ఉన్నాడు. దేని కొరకు పిలుస్తూ ఉన్నాడంటే, తన సంఘముగా ఉండేట కొరకు దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఈ సంఘము ఏమవ్వాలంటే, ఒక దినము మధ్యాకాశంలో ఆయనను కలుసుకోవాలి. ఇదిగో ఈ సంఘము క్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు, ఇదిగో సంఘం అంతా కూడా ఎత్తబడినప్పుడు ఆయనతో ఉండటం కొరకు, సిద్ధపరచడం కొరకు ఈ సంఘము మరి ప్రజలందరినీ పిలుస్తూ ఉన్నాడు. దానికి సాదృశ్యముగా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి స్త్రీలను, యవనస్తులను అందరినీ కూడా మరి పోగు చేయమని చెప్పిన తర్వాత సూషాను కోటకు వచ్చారు. అనేకులు వచ్చారు, గనులు వచ్చారు, అల్పులు వచ్చారు, రకరకాల ప్రజలు వచ్చారు, స్త్రీలు వచ్చారు. మరి స్త్రీలు వచ్చిన తర్వాత జరిగినటువంటి సంఘటన ఏమిటంటే, అందులో ఈ యొక్క అదస్స అనేటువంటి స్త్రీ వచ్చింది. ఈ అదస్స ఎవరు అనంటే, మొర్దెకై పెంచుకున్నాడు.
మరి అబీగయిలు అనేటువంటి ఆ యొక్క వ్యక్తి యొక్క కుమార్తె ఈ యొక్క మొర్దెకై యొక్క బాబాయ్ ఆయన, మరి ఆయన చనిపోయాడు. తన భార్య చనిపోయిన తర్వాత మరి ఈ యొక్క హదస్సాను మరి పెంచుకోవడం కొరకు తన దగ్గర మరి పెంచుకున్నాడు. పెంచుకున్న తర్వాత ఈయన ఏం చేశాడంటే చిన్ననాటి నుండి దేవుని భయభక్తులు నేర్పించాడు. చిన్ననాటి నుండి దేవుని మాటలు నేర్పించాడు. ఇదిగో మనము యూదులము ఎలాగ ఉండాలి అనే విషయాలన్నీ కూడా నేర్పించాడు. నేర్పించిన తర్వాత ఏమైపోయిందంటే ఇప్పుడు అంతఃపురంలోనికి పంపించాడు. పంపించిన తర్వాత ఈమె మరి అక్కడ ఉన్నటువంటి హేగే అనేటువంటి వ్యక్తి, ఆయన నపుంసకుడు. ఇప్పుడు ఈ స్త్రీలందరినీ కూడా ఆయనకి అప్పగించారు. అప్పగించినటువంటి ఆ యొక్క వ్యక్తి యొక్క దయ పొంది ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈమె ఆ వ్యక్తి యొక్క దయ పొంది ఉన్నదంటే ఈమె మాట, ఈమె చూపు, ఈమె ప్రవర్తన, ఈమె విధి విధానము, ఈమె జీవితం అంతటిని పరిశీలన చేసినప్పుడు వెంటనే ఈ యొక్క హేగే అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే ఈమెను అంతఃపురములోనికి పంపించాడు. ఆమెతో పాటు 7 మరి ఆడపిల్లలను పంపించి ఆమెకు మరి ఆ యొక్క ఉపచారము చేయడానికి పంపించి ఆమెను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆమెను సిద్ధపరుస్తూ ఉంటే మరి ఇప్పుడు ఏం జరిగిందంటే 12 మాసములు సిద్ధపరచాలి. 6 మాసములు మరి గోపరస తైలముతోని, మరి 6 మాసములు సుగంధ తైలముతోని మరి కావలసినటువంటి మంచి భోజన పదార్థములు వారికి ఇచ్చుచు ఇప్పుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. అంటే సంఘమును కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే సంఘానికి కావలసినటువంటి ప్రతి ఒక్కటి కూడా దేవుడు ఇస్తూ సంఘమును దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. సిద్ధపరుస్తూ ఉండగా ఇప్పుడు ఆ సంవత్సర కాలం అయిపోయిన తర్వాత రాజు యొద్దకు వెళ్ళాలి. రాజు యొద్దకు వెళ్ళేటువంటి సమయం వచ్చి ఉన్నది. రాజు యొద్దకు వెళ్ళేటువంటి సమయం వచ్చిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు వెళ్ళొచ్చు ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు వెళ్ళొచ్చు ఉంటే ఇప్పుడు ఈ యొక్క హదస్సా అనేటువంటి ఎస్తేరు కూడా మరి సమయం వచ్చింది. అయితే ఇప్పుడు ఈ యొక్క హేగే మరి ఆమెకి చక్కటి అలంకరణ ధరించాడు. ఇదిగో అమ్మా, నీవు ఈ అలంకరణలో ఉంటే నువ్వు మంచిగా ఉంటావు, రాజు అంగీకరిస్తాడు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. చెప్పితే ఆ యొక్క ఎస్తేరు ఏం చేసిందంటే హేగే ఏదైతే చెప్పాడో ఆ అలంకరణ మాత్రమే ధరించింది, కానీ దానికి మించినటువంటిది ఏమి కూడా ధరించలేదు. కానీ ఇక్కడ ఏమని చెప్పబడుతూ ఉన్నదంటే రాజు దగ్గరికి వెళ్ళేటువంటి వారికి ఏ వస్త్రాలు కావాలంటే ఆ వస్త్రాలు, ఏ నగలు కావాలంటే ఆ నగలు, ఏది కావాలంటే అది అలంకరణ కొరకు ఇయ్యబడుతూ ఉన్నది అని చెప్పబడింది. రకరకాలుగా అలంకరించుకున్నారు. కానీ ఎస్తేరు మాత్రం ఏం చేసిందంటే హేగే ఏదైతే అలంకరణ మరి తనకు ఇచ్చాడో దాని ప్రకారమే వెళ్ళింది. ఎందుకు తెలుసా? ఈ హేగేకు తెలుసు అహస్వేరోషుకి ఎలాగుంటే మరి ఇష్టమో తెలుసు. కాబట్టి ఈ యొక్క స్త్రీ ఏం చేసిందంటే హేగే యొక్క మాటకు లోబడి ఆయన ఏదైతే ధరించుకోమన్నాడో అది మాత్రమే ధరించుకున్నది. అంటే సంఘము పరిశుద్ధాత్మ ద్వారా కట్టబడుతున్నటువంటి సంఘము క్రీస్తుకు ఎలాగ ఉంటే ఇష్టమో సంఘము మరి పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. క్రీస్తు కొరకు సంఘమును సిద్ధపరిచేది పరిశుద్ధాత్మ దేవుడు. హేగే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాడు కనుక సంఘాన్ని సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు ఎలాంటి అలంకరణ కావాలి అనేటువంటిది ఈ యొక్క పరిశుద్ధాత్మకి తెలుసు. మరి ఎలాంటి అలంకరణ కావాలి సంఘానికి చెప్పండి? ఎలాంటి అలంకరణ కావాలి? మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ చెప్పబడుతూ ఉన్నది ఏమిటంటే సాధువైనటియు మృదువైనటియు అక్షయ అలంకార గుణములు కలిగినటువంటి వారై ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. సంఘము ఎలాగా ఉండాలంటే సాధువైనట్టు మృదువైనట్టు స్త్రీని సంఘముతో పోల్చారు. గుర్తుపెట్టుకోండి. మీకు అక్కడ మొదటి వచనము నుండి కనబడుతూ ఉన్నది స్త్రీ మరి సంఘముతో పోల్చబడినటువంటి స్త్రీ తన భర్తకు మరి భర్త వాక్యము లేకుండానే మరి భర్త రాబట్టబడవచ్చును అని చెప్పేసి అక్కడ చెప్పబడుతూ ఉన్నది. అంటే స్త్రీని సంఘముతో పోల్చారు కనుక అక్కడ ఎలాంటి మరి గుణ లక్షణాలు, ఎలాంటి అలంకరణ కలిగి ఉండాలి సంఘం అనేటువంటిది అక్కడ చెప్పబడుతూ ఉంది. ఒకసారి చదువుతున్న మాటలు. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారము మీకు అలంకారంగా ఉండక సాధువైనట్టు గుణమును అక్షయ అలంకారం గల మీ హృదయ అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెను. హల్లెలూయా. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగినటువంటిది. దేవుని దృష్టికి ఏది విలువ కలిగినటువంటిది అంటే మన పై రూపాలు ఎందుకు పనికిరావు. దేవుడు వీటిని చూడడు. దేవుడు దేన్ని చూస్తాడు? హృదయాంతరంగములో దేవుడు చూస్తాడు. మన హృదయం ఎలాగ అలంకరించుకున్నామో, మన హృదయం దేనితో అలంకరించుకున్నామో, మన హృదయంలో ఏమున్నదో ప్రతిదీ
ప్రతిదీ కూడా దేవుడు చూస్తాడు. చూసేటువంటి దేవుడు అంగీకరిస్తాడు. కాబట్టి హృదయాంతరంగము దేవునికి అంగీకార యోగ్యముగా ఉండాలి. సాధువైనటియు మృదువైనటియు అక్షయ అలంకార గుణము కలిగినటువంటి వారిగా ప్రతి వ్యక్తి ఉండాలి. సంఘం అంటే ఎవరండి? సంఘం అంటే ఎవరు? మనమేనా? సంఘం అంటే మనం అందరము కలిస్తేనే సంఘము కదా. మరి మనమందరము ఎలాగ ఉండాలంటే దేవుని దృష్టిలో మిగుల విలువ కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరి ఎస్తేరు గ్రంథములో మీరు వెతికితే ఎక్కడ కూడా దేవుని గురించి రాయబడలేదు. ఎక్కడ కూడా 10 అధ్యాయాలు కూడా దేవుని నేను అనేక సార్లు చదివినప్పుడు 10 అధ్యాయాలు ఒకేసారి చదువుతూ ఉంటాను. కాబట్టి అందులో ఆ గొప్ప సత్యము ఎందుకు దేవుడు దాచిపెట్టాడు అనంటే ప్రజలు ఎలాగ ఉంటూ ఉన్నారు, ప్రజల యొక్క జీవితం ఎలాగ ఉంటూ ఉన్నదో ప్రతిది కూడా ఇందులో దాచిపెట్టి ఉంచాడు. ఇప్పుడు ఏమైపోయిందంటే మనం ఒకసారి 15వ వచనం చదువుదాం. 15వ వచనం 2వ అధ్యాయం 15వ వచనము. తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహీలు కుమార్తెయగు ఎస్తేరు రాజు నొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయి రాజు యొక్క షండ్రుడైన హేగే నిర్ణయించిన అలంకారం కాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఇప్పుడు ఆమె వేరే ఏమన్నా కోరిందా? ఏమన్నా అడిగిందామా? ఏమీ అడగలేదు. ఏదైతే చెప్పాడో అలాగనే ఆ యొక్క అలంకారము ధరించుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళింది. వెళితే ఏమైంది చూడండి. కంటిన్యూ 16వ వచనం. ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడి యందు 7వ సంవత్సరమున తేబేతు అను 10వ నెలలో రాజనగరులోనికి అతని యొద్దకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యమును పొందెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఎస్తేరు మరి హేగే యొక్క దయ పొందింది, ప్రజలందరి దయ పొందింది, రాజుగారి యొక్క దయ పొంది ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సంఘము మరి ప్రజల యొక్క దయను పొందాలి, దేవుని దయ పొందాలి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దయను పొందాలి. కాబట్టి మరి సంఘము ఎలాగ ఉండాలంటే సంఘమును దేవుడు కోరుకుంటున్నటువంటి మాట ఏమిటంటే ఇదిగో ఈ నూతన నిబంధన సంఘము ఎలాగ ఉండాలంటే దేవుడు ఏదైతే అలంకరణ సంఘానికి ఇస్తూ ఉన్నాడో అది మాత్రమే ధరించుకోవాలి. సంఘము ఎలాగంటే వాక్యము చేత ఉదక స్నానము చేత పవిత్రపరచబడాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క కోరిక అయి ఉన్నది. కానీ ఈ రోజుల్లో సంఘాలు చూస్తే భయంకరమైనటువంటి స్థితి. సంఘాల్లో సాతాను ఏలుచూ ఉన్నాడు. చాలా సంఘాలు దేవుని యొక్క వాక్యము లేదు. చాలా సంఘాలు భక్తిహీనమైనటువంటి స్థితిలో క్రైస్తవ్యాన్ని మొత్తము నాశనము చేస్తూ ఉన్నటువంటి సాతాను బలముగా పనిచేస్తున్నటువంటి సంఘాలు ఉన్నాయి. సాతాను బలముగా పనిచేస్తూ లోక ఆకర్షణ ఏమిటంటే టీవీలలో కావాలి, యూట్యూబ్ లో కావాలి. యూట్యూబ్ లో వస్తే ఏమొస్తుంది? నీ వాక్యమును ఎవడు వినేటువంటి వాడు లేడు. యూట్యూబ్ లో వచ్చినంత మాత్రం ఏమవుతుందంటే నీవు మరి నీకున్నటువంటి చిన్న చిన్న లోపాలు ఏమైపోతూ ఉంటాయంటే వారు వాటిని ఎత్తిపట్టి సాతాను వారిని వాడుకొని నీ యొక్క విలువను తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి సంఘాలలో ఏమేలుతున్నదంటే నేను అందంగా ఉండాలి, నేను గొప్పగా ఉండాలి, నాకంటే గొప్పవాడు లేడు, నేనే గొప్పవాడిని అనేటువంటి ఈ యొక్క ఆలోచన సాతాను తీసుకుని వచ్చి సంఘాలను పాడు చేస్తూ ఉన్నది. ఈ రోజుల్లో వాక్యాన్ని చదివేటువంటి వారు లేరు, ప్రార్థించేటువంటి వారు లేరు. 1 గంట సేపు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించేటువంటి విశ్వాసులు కానీ సేవకులు కానీ లేరు. సేవకులు కూడా లేరు. సేవకులు బిజీ 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 బిజీ, ఎప్పుడో పరుగులు 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 తీస్తూ ఉంటారు. ప్రార్థన లేదు, వాక్యము చదవరు, వాక్యానికి విధేయత చూపించరు, దేవుని పాదాలు పట్టుకొని కొద్దిసేపు దేవుడిని అడుగుదామనేటువంటి ఆలోచన అనేది గల కారణం ఏమిటంటే లోకము 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 చూస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే ఇదిగో నూతన నిబంధన సంఘము ఎలా ఉండాలంటే అది పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ కలిగిన సంఘముగా ప్రతి సంఘం ఉండాలి. దేవుని మహిమ సంఘములోనికి దిగి రావాలి. ఆరాధన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని దర్శించాలి. దేవుని ఆత్మ చేత సంఘము నింపబడాలి. ఆత్మలో మొత్తము అంతా కూడా దేవుని సన్నిధి మరి అక్కడ ఆవరించి ప్రజలందరినీ కూడా ఉత్తేజపరచాలి. దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి హృదయాలు కదిలించబడాలి. దేవుని మాటల చేత పట్టబడాలి ప్రజలు. కానీ అలాంటి పరిస్థితులు, అలాంటి సంఘాలు కొద్దివైపోయి ఉన్నాయి.
ప్రియ దేవుని బిడ్డలారా, రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నమాట, సంఘానికి హింస వస్తుంది, సంఘానికి శ్రమ వస్తుంది, సంఘానికి బాధ వస్తుంది, సంఘానికి వ్యతిరేకతలు వస్తాయి, సేవకుల పైన దాడులు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటున్నాం. ఇవన్నీ జరిగినా కానీ మన యొక్క గురి ఏమిటి అనంటే, మనము దేవుడు మనకి ఏదైతే అప్పగించాడో దానిని నమ్మకంగా చేస్తూ ఒక దినము ప్రభు ఎదుట నిలబడాలి. హల్లెలూయా. మనము దేవుని ఎదుట నిలబెట్టగలగాలి. అది చెయ్యకపోతే నీవు ఎన్ని చేసినంత కూడా వ్యర్థము. హల్లెలూయా. అందుకే లూకాసు వార్తలో ఒక మాట, 21వ అధ్యాయము 36వ వచనములో దేవుడు ఒక మాటను మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి చదువుతారా? లూకాసు వార్త 21వ అధ్యాయము 21వ అధ్యాయము కాబట్టి 36వ వచనం. కాబట్టి మీరు జరగబోవు వీటిని తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారు అగునట్లు ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండడని చెప్పాను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇదిగో మీరు ప్రభు ఎదుట నిలబడాలంటే, ఆయన ఎదుట నిలబడాలంటే మీరు ప్రార్థన చేస్తూ మీరు శక్తిని పొందుకొని ఆయన ఎదుట నిలబడాలి. ప్రార్థన లేకుండా ఆయన ఎదుట నిలబడటము కష్టము. ప్రార్థన లేకుండా ఆయన పాదాల ఎదుటకు వెళ్ళటము కష్టము. ప్రార్థన జీవితము లేకుండా దేవుని సన్నిధిలో నిలబడటం కష్టము. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సంఘము ఏం చేయాలంటే ప్రార్థించేటువంటి సంఘము కావాలి. నేను మా సంఘానికి ఎప్పుడు 3 విషయాలు చెప్తాను. ప్రతి వ్యక్తి కూడా ఏం కలిగి ఉండాలంటే వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. ప్రతి వ్యక్తి దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ప్రతి దినము దేవుని పాదాలు పట్టుకోవాలి ప్రతి వ్యక్తి కూడా. రెండవది, ప్రతి కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి. ప్రతి కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉండాలి. మూడోది, ప్రతి కుటుంబంలో అప్పుడప్పుడు సంఘ ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. ఈ 3 ఏ కుటుంబంలో ఉంటాయో, ఏ వ్యక్తి ఈ 3టిని అనుసరించడానికి ఇష్టపడుతూ ఉంటాడో ఆ వ్యక్తి బలమైన వ్యక్తిగా, ఆ కుటుంబము బలమైన కుటుంబముగా, ఆ సంఘము బలమైన కుటుంబముగా, వారు దేవుని ఎదుట నిలబడగలిగినటువంటి శక్తిని పొందుకునేటువంటి వారిగా వారు ఉంటారు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ నూతన నిబంధన సంఘములో ఉన్నాం. మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు? నూతన నిబంధన సంఘములో ఉన్నాం. మన అలంకరణ ఏమిటి? మనం ఎలాగ అలంకరించుకోవాలంటే ఈ పై రూపాలు కనబడేటువంటివి కాదు. మన హృదయాన్ని దేవుడు చూస్తాడు. హృదయాన్ని చూస్తాడు లేదా? చూస్తాడు కదా. దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. ఒకరోజు ఒక వ్యక్తి ఏమంటూ ఉన్నాడంటే, అయ్యా నా గురించి నీకేం తెలుసు అని అంటే, నీవు అంజూరపు చెట్టు కింద నిలబడక మునిపే ఫిలిప్పు వచ్చి నేను దర్శించక ముందే నీవు నాకు తెలుసు అని చెప్పి చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడా లేదా? చెప్పాడు కదా. చదవండి ఒకసారి మాట్లాడదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 48వ వచనంలో మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతానియేలు ఆయనను అడుగగా యేసు ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి వ్యక్తిని కూడా చూస్తూ ఉన్నాడు. ఇంతకుముందు కూడా సేవకురాలు ఒక మాట చెప్పింది, దేవుడు చూస్తూ ఉన్న దేవుడు మందిరంలో ఉన్నప్పుడే కాదు, మనం బయట ఉన్నప్పుడు చూస్తూ ఉన్నాడు, మన మాటలు చూస్తూ ఉన్నాడు, మన ప్రవర్తన చూస్తూ ఉన్నాడు, మన యొక్క విధి విధానాలు దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు చూస్తూ ఉన్న దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. మనము చేసే ప్రతి దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ప్రకటన 22:12 ఒక మాట చెప్పబడి ఉన్నది. ఏమిటంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి జీతం ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అది త్వరగా నేను తీసుకొని రాబోతూ ఉన్నానని మాటను ప్రభు చెప్తూ ఉన్నాడు. ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆయన రాక కొరకై మనం ఎలాగ సిద్ధపడి ఉంటూ ఉన్నాం. ఆయన పెళ్లి కుమారుడుగా రాబోతూ ఉన్నాడు. పెళ్లి కుమార్తెగా, కన్యకగా మనము సిద్ధపడినటువంటి కన్యకగా, వధువు సంఘముగా మనము సిద్ధపడి ఆయన ఎదుట నిలబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఎస్తేరు గ్రంథంలో ఈ 2వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మొదటి అధ్యాయము దేవుణ్ణి తృణీకరించినటువంటి అధ్యాయము కనబడితే, 2వ అధ్యాయము దేవుణ్ణి అంగీకరించినటువంటి మరి అధ్యాయముగా, దేవుణ్ణి ఆకర్షించిన అధ్యాయముగా, దేవునితో మరి దేవుని చేత ప్రేమించబడినటువంటిదిగా మనకి కనబడుతూ ఉన్నది. హల్లెలూయా.
హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి ఒక చిన్న పదవి పాడదాం. నిద్రపోతూ ఉన్నారు కొద్దిగా, చాలా టైం అయింది కాబట్టి. నా యందు జాలిపడు దేవా, నా నీతివైన నా ప్రభువా.